ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటోంది తెలంగాణ బీజేపీ. రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికలే టార్గెట్గా పావులు కలుపుతున్నారు. అధికారం కోసం కథన రంగంలోకి దూకుతూ వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా ఆ జిల్లా నుంచే క్రమక్రమంగా బలాన్ని పెంచుకుంటుందట. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడా? బీజేపీ వ్యూహం ఏంటి? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు. బీఆర్ఎస్ నుండి బయటకు వస్తున్న నేతలకు గాలం. ఓటు బ్యాంకు పెంచుకోవడమే లక్ష్యంగా పావులు. హిందువులు పవిత్రంగా భావించే రామాయణ పర్వాల్లో ఖమ్మం జిల్లా సువర్ణాక్షరాలతో పరడవిల్లుతోంది. అటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికలపై కమలం పార్టీ పట్టు కోసం అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తే 2028 ఎన్నికల్లో సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా హైకమాండ్ వ్యూహాలు రచిస్తోంది. పార్టీలోని సీనియర్ నాయకులను అలర్ట్ చేస్తూనే కొత్త వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఫోకస్ చేశారు. రాష్ట్ర స్థాయి నేతలు ఖమ్మం జిల్లా నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ బలాబలాలను తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి, బీఆర్ఎస్ బలహీనతలు, కాంగ్రెస్ ప్రాబల్యంపై ఇప్పటికే 2 సార్లు సర్వేలు నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ లో ఇమడలేక పార్టీ నుండి బయటకు వస్తున్న వారిపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. తమ పార్టీలోకి రావాలంటూ కొందరిని ఆహ్వానిస్తున్నట్టు, మరికొందరిపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ టీడీపీ పొత్తులుంటాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టే విషయంలో పార్టీలో ఐక్యత కనిపించడం లేదట. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దాంతోపాటు ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీకి ఖమ్మంలో అంతకంతకు ఓటింగ్ పెరుగుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీజేపీకి లేని ఫామ్, ఎంపీ ఎన్నికల్లో మాత్రం 7 నియోజకవర్గాల్లో 1,20,000 ఓట్లు తెచ్చుకుంది. ఆ తర్వాత జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేకపోయినా బీజేపీ తన ప్రభావం చూపింది. ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో పనిచేసేలా బీజేపీ హైకమాండ్ దిగువ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థాయిలోనూ పోటీ చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. ఆ దిశగా జిల్లాలో అడుగులు వేస్తోంది. ఇందుకోసం ద్వితీయ స్థాయి నేతలతో పలు సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో బీజేపీ అగ్రనేతలు పాల్గొనాలని హైకమాండ్ ఆదేశించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశాల్లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని చెబుతోంది. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రజల్లో బలం ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకునేలా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. అలాగే జిల్లాలో కాంగ్రెస్ అసంతృప్తి నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. తమ పార్టీలోకి వస్తే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, పంచాయతీ పోరుకు అన్ని తామే చూసుకుంటామని కాషాయం పార్టీ హామీ ఇస్తుందట. గెలుపుకు కావలసిన సరంజామా హామీతో కమలం ఇతర పార్టీ నాయకులకు తన వైపు లాగేసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బీజేపీకి క్యాడర్ కార్యకర్తలు లేరనేది జగమెరిగిన సత్యం. దీంతో అధికార పార్టీ అసంతృప్తి నేతలపై ఫోకస్ చేస్తుందట. ఎలాగైనా జిల్లాలో తమ పార్టీ ప్రతిష్టను పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతుందట. మరోవైపు బీఆర్ఎస్ తో అంటగాగిన నేతలు పార్టీని వీడి బీజేపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం అటు బీజేపీ సైతం పరిశీలకులను పంపిందట. వారు వివిధ పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలు, నాయకులను తమ వైపు మళ్లించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక జిల్లాలో ఆయా పార్టీకు ఉన్న బలాలు, బలహీనతలు బేజీరు వేసుకుంటూ బీజేపీ నిశితంగా పరిశీలిస్తూ పార్టీలకు వచ్చే నేతలకు పెద్దపీట వేసేందుకు సిద్ధమైందట. కాగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల నుండి తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతూ వస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల అధికారంలోకి రాలేకపోయామని ఇప్పటికీ కమలం పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు. అప్పుడు కేవలం 8 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకున్నామన్నారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు, 35% ఓటు బ్యాంకుతో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 3 సీట్లకు గాను 2 సీట్లు గెలుచుకుంది. అంటే తెలంగాణలో పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయని క్యాడర్ అనుకుంటుందట.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. అధికార దర్పం ప్రదర్శించిన బీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీ వైపు మళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో అభ్యర్థులు గెలుపు కోసం అటు టీడీపీతో పాటు బీజేపీకి పరోక్షంగా సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే బీజేపీ సహితం మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను పటిష్టం చేసేందుకు ఉపక్రమించిందట. దీంతో పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మౌనం వెనుక ఆంతర్యం పొమ్మనలేక పొగ పెడుతున్నట్లా, లేక పరోక్షంగా ఆ పార్టీకి పట్టం కట్టేందుకా అనే విమర్శలు సైతం లేకపోలేదు. మొత్తానికి బలమైన నేతలను బీజేపీలో చేర్చుకోవడం వల్ల పార్టీ బలపడుతుందని హైకమాండ్ భావిస్తోందట. నేతలు కలిసికట్టుగా పనిచేయాలని, 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయమే లక్ష్యంగా నేతలు ముందుకు వెళ్లాలని హైకమాండ్ సూచిస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీజేపీ మీద అభిమానం ఉండే సానుభూతి పరులను పార్టీని గెలిపించేలా పావులు కదుపుతున్నారట. ఈసారి ఖమ్మం జిల్లా ప్రభావం చూపించేలా బీజేపీ హైకమాండ్ వ్యూహం రచిస్తోంది. మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందా లేదా వేచి చూడాలి.